రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో మెయిన్గా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వస్తున్నాయా లేదా అనేది చూసుకోవడంతో పాటు వాళ్ళు కూడా పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళలో మెయిన్గా ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా ఉంటాయి. వీళ్ళలో పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ యాజ్ వెల్ యాజ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్లో సిన్స్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద ప్రెగ్నెన్సీ, పీరియడ్స్ రెగ్యులర్గా వస్తున్నాయా లేదా, పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోతే ఒకసారి స్కాన్ చేయించుకొని పీసీఓడి ప్రాబ్లం ఏమన్నా ఉందా, లేకపోతే ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంటే, లేకపోతే ఏమైనా పెయిన్ వస్తుందా పీరియడ్స్ టైంలో అనేది చూసుకోవాలి. ఒకవేళ పీరియడ్స్ టైంలో హెవీగా చాలా సివియర్ అన్బేరబుల్ పెయిన్ ఉన్నప్పుడు ఒకసారి స్కాన్ చేయించుకుంటే ఏమన్నా సిస్టులు కానీ లేకపోతే ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటివి ఉన్నప్పుడు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే వెంటనే మీరు ఈ ప్రాబ్లమ్స్ అనేవి సొల్యూషన్ చేసుకోవచ్చు. ఒకవేళ మ్యారేజ్ అయిన కపుల్ 1 year వరకు అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నదనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినంత మాత్రాన ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఏం లేదు. పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినా కూడా మీరు రెగ్యులర్గా ఇంటర్కోర్స్ చేసినా వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ అయినా కూడా మీకు పీరియడ్స్ రావట్లేదు అని అంటే డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం ఉందన్నట్టే. అట్లాంటప్పుడు మీరు గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే మీకు అవసరమైనటువంటి టెస్ట్లు, మిమ్మల్ని హిస్టరీ అడగడం జరుగుతుంది. అండ్ రెగ్యులర్గా పీరియడ్స్ వస్తున్నాయా లేదా, ఎలా ఉన్నాయి, పీరియడ్స్ పెయిన్ఫుల్గా ఉన్నాయా, పీరియడ్స్ పెయిన్లెస్గా ఉన్నాయా, ఆర్ ఎనీ స్కాన్ అది చేయడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అంటే ఫైబ్రాయిడ్స్ లాంటివి కానీ, లేకపోతే పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అడినోమైసిస్ కానీ, లేకపోతే ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది. ఈ కండిషన్ ఉందా అనేది మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా డిటెక్ట్ చేసిన తర్వాత హస్బెండ్ కూడా టెస్ట్ చేయడం జరుగుతుంది. హస్బెండ్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా సెమెన్ అనాలిసిస్ చేయడం ద్వారా సెమెన్ కౌంట్ ఏమైనా ప్రాబ్లం ఉందా, సెమెన్ కౌంట్ తక్కువగా ఉందా, ఆర్ ఏమైనా సెమెన్ కౌంట్లో స్పర్మ్స్ ఏమన్నా ప్రాబ్లమా ఉన్నాయా, స్పర్మ్స్ ఏమన్నా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ సరిగా లేవా అనేది చూసుకోవడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగితే మేల్లో కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్లో మెయిన్గా 1 year తర్వాత కూడా కన్సీవ్ అవ్వలేకపోతే ఈ ట్రీట్మెంట్ దానికి తగ్గట్టుగా అంటే ఏ ప్రాబ్లం ఉందో దాన్ని సొల్యూషన్ ఇవ్వడం ద్వారా మీరు కన్సీవ్ అవ్వడం అనేది ఈజీ అవుతుంది. ఈ ఏజ్ గ్రూప్ ఉమెన్లో మెయిన్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే వెయిట్ అనేది ఎక్కువగా రాకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ అనేది ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎప్పుడు ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఫిట్గా ఉంటే మీకు ప్రాబ్లమ్స్ ఇవన్నీ ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ అంటే 11 to 13 years ఏజ్ గ్రూప్లో హెచ్పివి వ్యాక్సిన్ కానీ మిస్ అయి ఉంటే, వెదర్ చాలామంది అడుగుతుంటారు మేము ఈ ఏజ్ గ్రూప్లో హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చా అని. ప్లీజ్ మీరు డెఫినెట్గా తీసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ 2 doses సరిపోతాయి. కానీ ఇప్పుడు మీకు సెక్షువల్లీ యాక్టివ్గా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి మీరు 3 doses వరకు వేసుకోవడం జరుగుతుంది. ఇవి వేసుకోవడం వల్ల కొంతవరకు మీరు సర్వైకల్ క్యాన్సర్స్ అనేవి మీరు ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళల్లో రిప్రొడక్టివ్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడము, ఎక్కువ బరువు లేకుండా ఉండడం చూసుకోవడం వల్ల కొంతవరకు ఇన్ఫెక్షన్స్ అవన్నీ తగ్గించవచ్చు. అండ్ మీకు ఎప్పుడైనా కానీ పీరియడ్స్ మధ్యలో బ్లీడింగ్ అవుతున్నా అంటే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అని అంటారు, ఆర్ పోస్ట్ కాయిటస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత ఏమైనా బ్లీడింగ్ కనిపిస్తున్నా కూడా అది నాట్ ఏ గుడ్ సైన్. వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించాలి. అండ్ వైట్ డిశ్చార్జ్, అబ్నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అవుతున్నా, అది ఏమైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా, అండ్ ఆ వైట్ డిశ్చార్జ్ అనేది బ్లడ్ స్టెయిన్డ్గా ఉన్నా కూడా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి రావాలి. అండ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గర సంప్రదిస్తే మీరు దానికి ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. చాలా రకాల ప్రాబ్లమ్స్ కూడా మనం దాన్ని ప్రివెంట్ చేయడము అండ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. పెరిమెనోపాసల్ ఏజ్ గ్రూప్ ఉమెన్ అంటే యూజువల్గా ఇండియన్ ఉమెన్లో 45 నుంచి 55 years ఏజ్ గ్రూప్లో ఏ టైంలో అయినా కానీ మెనోపాస్లోకి వెళ్ళచ్చు. ఈ 45 బిలో అంటే 40 అబోవ్ 45 దగ్గరగా ఉన్న వాళ్ళలోనే మేము పెరిమెనోపాసల్ ఉమెన్ అని అంటాం. ఈ పెరిమెనోపాసల్ ఉమెన్ యూజువల్గా ఏంటంటే వాళ్ళకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా వస్తాయి. పీరియడ్స్ ఒకసారి ఇర్రెగ్యులర్ రాగానే వెంటనే కంగారు పడుతుంటారు. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా రాగానే వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. మేబీ మీరు పీరియడ్స్ కంప్లీట్గా స్టాప్ అయ్యే టైం వచ్చేసింది మీకు, దానివల్ల మీకు పీరియడ్స్ కొంచెం ఇర్రెగ్యులర్గా రావచ్చు. ఈ ఏజ్ గ్రూప్ ఉమెన్ కూడా బరువు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. అండ్ వాళ్ళకి ఏమన్నా అంటే డయాబెటీస్ ఏమైనా డెవలప్ అయిందా, లేకపోతే షుగర్ అనేది వచ్చిందా అనేది చూసుకోవాలి. అండ్
పింపుల్స్ ఏమైనా ఎక్కువ వస్తున్నాయా, అండ్ పీసీఓడి సైన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఏమైనా ఎక్కువగా వస్తుందా, అంటే చిన్ కిందన అంటే గడ్డం కింద అన్వాంటెడ్ హెయిర్ కానీ, లేకపోతే బొడ్డు చుట్టూ అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే, ఒకవేళ అది మెనోపాస్ వల్ల పీరియడ్స్ ఇరెగ్యులర్గా వస్తున్నాయా లేకపోతే పీసీఓడి వల్ల ఇరెగ్యులర్గా వస్తున్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి. వెదర్ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నదా అనేది చెక్ చేసుకోవాలి. అండ్ డయాబెటీస్ ఏమైనా డెవలప్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ ఏజ్ గ్రూప్ ఉమెన్లో మెయిన్గా చేసుకోవాల్సిన టెస్ట్లు ఏంటంటే ప్యాప్స్మియర్. ప్యాప్స్మియర్ అనేది ఒకసారి సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళలో 35 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి ఎవ్రీ 3 years వన్స్ ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవాలి. సో ప్యాప్స్మియర్ అంటే అది ఓపీ ప్రొసీజరే, అదేమీ ఎనస్థీషియా కానీ ఏది ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఓపీలోనే చేస్తాము. సర్విక్స్ యొక్క మౌత్ నుంచి టెస్ట్ చేసి అది టెస్ట్కి పంపించడం జరుగుతుంది. దాని ద్వారా ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా లేకపోతే క్యాన్సర్ ఉందా అనేది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవ్రీ 3 years వన్స్ సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న ఉమెన్ ఎవ్రీ 3 years వన్స్ అనేది ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. అండ్ మ్యామోగ్రఫీ అంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాలి. అంటే బ్రెస్ట్ మ్యామోగ్రఫీ అనేది ఏంటంటే బ్రెస్ట్కి చేసే ఎక్స్రే. సో బ్రెస్ట్లో ఏమన్నా గడ్డలు ఉన్నాయా లేకపోతే ఏమన్నా అబ్నార్మల్గా కణితలు ఉన్నాయా అనేది తెలుసుకోవడానికి మనం మ్యామోగ్రఫీ చేస్తాము. ఈ మ్యామోగ్రఫీ అనేది మామూలుగా 35 to 40 years ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేసుకొని ఎవ్రీ 3 years చేయించుకోవాలి. ఇది చేయించుకోవడం వల్ల ఏమైనా అబ్నార్మల్గా ఏమైనా గడ్డలు ఉంటే మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ కూడా చేసుకోవాలి. సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటే పీరియడ్స్ అయిపోయిన తర్వాత మీ బ్రెస్ట్ని మీరు ఎగ్జామిన్ చేసుకొని చూసుకోవాలి. మీ హ్యాండ్ తోటి సెల్ఫ్గా ఎగ్జామిన్ చేసి చూసుకోవడం వల్ల ఏమైనా గడ్డలు ఉన్నాయా, నిపుల్స్ ఏమన్నా సైజు మారిందా, లోపలికి లాగబడ్డాయా, ఏమన్నా బ్లీడింగ్ లాగా ఏమైనా కనిపిస్తుందా, ఇవన్నీ కూడా చూసుకోవడం వల్ల మీరు ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ని కూడా మీరు ముందుగానే డిటెక్ట్ చేసుకొని మీరు ప్రివెంట్ చేయగలుగుతారు. ఆర్ మీరు వెంటనే ట్రీట్మెంట్కి వెళ్ళగలుగుతారు. సో పెరిమెనోపాసల్ ఉమెన్లో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పోస్ట్ మెనోపాసల్ ఉమెన్ అనేసరికి అంటే పీరియడ్స్ ఆగిపోయిన వాళ్ళలో మెయిన్గా పోస్ట్ మెనోపాసల్ ఉమెన్ కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడము, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మల్టీవిటమిన్స్ సప్లిమెంటేషన్ తీసుకోవడం వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల కొంతవరకు పోస్ట్ మెనోపాస్ ఉమెన్లో వచ్చే హాట్ ఫ్లాషెస్ అని అంటారు. అంటే వాళ్ళకి వేడి కాల్పులు అని అంటారు. బాడీ వేడిగా ఉండడము, వాళ్ళు చాలా రెస్ట్లెస్గా ఉండడము, కోపం ఎక్కువ రావడం, ఇవన్నీ ఉంటాయి. ఈ యోగా, మెడిటేషన్, లైఫ్ స్టైల్ చేంజెస్, వాకింగ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ కాల్షియం సప్లిమెంటేషన్, మల్టీవిటమిన్ సప్లిమెంటేషన్, వైటమిన్ ఈ సప్లిమెంటేషన్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. అండ్ పోస్ట్ మెనోపాసల్ ఉమెన్లో కూడా రెగ్యులర్గా మ్యామోగ్రఫీ చేయించుకోవడము అండ్ ప్యాప్స్మియర్ అనేది వన్స్ ఆఫ్టర్ మెనోపాస్ చేయించుకుంటే సరిపోతుంది. కానీ ఈ మ్యామోగ్రఫీ అనేది రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల మీరు ఈ కాల్షియం సప్లిమెంటేషన్ ఇవన్నీ తీసుకోవడం వల్ల చాలా వరకు మీరు ఈ పోస్ట్ మెనోపాసల్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీకు అంటే చాలా మంది కూడా ఈ ఉమెన్ హెల్త్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఉమెన్ హెల్త్ అనేది ఉమెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యామిలీ అండ్ ఫర్ సొసైటీ. సో అందువల్ల ఉమెన్ హెల్త్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఏవైనా ఈ విధమైన సిమ్టమ్స్ ఏవైనా ఉంటే మీరు వెంటనే మీకు అవైలబుల్గా ఉండే గైనకాలజిస్ట్ దగ్గరికి రావడం వల్ల మీరు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా డిటెక్ట్ చేయడం వల్ల మీకు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు మంచి హెల్త్ అనేది మీరు కాపాడుకోగలరు.